చూస్తే కూడా అటు ఏదైతే ఈ నిన్న జరిగిన దాడికి సంబంధించి కూడా అసలు యాక్చువల్ గా భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం అనేది కాదు, అసలు భారత్ కి ఉగ్రవాదులకు సంబంధించి యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతుంది. సో ఏం చెప్తారు దీనికి? అంటే ఇప్పుడు మొదటి నుండి పాకిస్తాన్ పుట్టుకనే ఒక విషపూరితమైన వాతావరణంలో పుట్టింది. దాని యొక్క ఎదుగుదల మొత్తం ఒళ్ళంతా విషం గమ్ముకొని అది పెంచుతుంది, అలా కొనసాగుతుంది పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకు స్థావరంగా, ఉగ్రవాదులను తయారు చేసే ఒక కంపెనీగా తయారైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి. ఈ దేశం వల్ల మనకు కూడా రేపు, ఇంతకు ముందు అమెరికాలో కూడా దాడి చేశారు, అంతకుముందు వేరే దేశంలో కూడా దాడి చేశారు, ఇప్పుడు మన దగ్గర 2-3 సార్లు దాడి జరిగింది. అంటే మాకు కూడా వస్తుంది అనే ఒక పరిస్థితి ప్రపంచ దేశాలకు కూడా తెలిసింది. కాబట్టి దీన్ని ఉగ్ర దేశంగా ప్రకటించి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకు అవసరం ఉన్నది. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా ప్రజల వైపు, ప్రజల ప్రాణాలను కానీ వాళ్ళ మాన ప్రాణాలకు ఎప్పుడు కూడా తీయాలని చూడదు. ఖచ్చితంగా భారతదేశం ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఇంకా పోషిస్తున్నారో, దాదాపు 800 నుండి 900 మంది ఉన్న స్థావరాలు ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 100 మంది మొన్న చనిపోయి, నేను మొన్నటి దాడిలో సింధూరం పేరు మీద చేసిన ఆపరేషన్ లో 100 మంది చనిపోవచ్చు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వమే దగ్గరుండి కాపాడుతుంది. వాళ్ళు ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ జాతీయ జెండాను కప్పి వాళ్ళ మిలిటరీ కమాండర్ పక్క నుండి వాళ్ళ దగ్గర ఒక అధికారికంగా అంత్యక్రియలు చేస్తున్నారంటేనే వాళ్ళు ఇక అర్థమైపోతుంది ఆ దేశానికి వాళ్ళు ఒక సైనికులుగా చూస్తున్నారు వాళ్ళని. కాబట్టి భారతదేశం కానీ ప్రపంచంలో ఏ దేశాలు కూడా వాళ్ళని సైనికులుగా చూడడం లేదు, వాళ్ళని ఉగ్ర ముక్కలుగానే చూస్తారు. వాళ్ళ స్థావరాలు ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అంతమొందించాల్సిన అవసరం ప్రపంచ దేశాలకు ఉన్నది, ఒక భారతదేశమే కాదు. కాబట్టి భారతదేశంకి పాకిస్తాన్ కి ఎప్పుడు పర్మనెంట్ శత్రువు అయినా గానీ మనం ఎప్పుడు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలు ఎప్పుడు తీయలేదు. కానీ కావాలని విషపూరితమైన వాతావరణంలో పాకిస్తాన్ అనేటోళ్ళు ఇక్కడ భారతదేశంలో ప్రజలను ప్రాణాలు తీస్తుంటే ప్రపంచం కూడా గమనిస్తున్నది. కాబట్టి ఈ విషయాన్ని ఈసారి మాత్రం ప్రపంచం తెలుసుకున్నది. ప్రపంచం భారతదేశంలో ప్రజల్ని అన్యాయంగా చంపినారు, అన్యాయంగా ఈ ముష్కర్లు ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీస్తున్నారు అనే వాతావరణాన్ని ఈ భారతదేశ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కానీ, మన సెక్రటరీ వాళ్ళు కానీ, మన మోడీ ప్రభుత్వం కానీ ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో సక్సెస్ అయింది. అలాగే ఆపరేషన్ సింధూర్ కూడా ఇంకా కొనసాగుతుంది అని అంటున్నారు. దాన్ని ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ముష్కర్లు లేదా ఎవరైతే ఉగ్రవాదులు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా తలదాచుకున్నా వాళ్ళని బయటికి తీసి వాళ్ళని మొత్తం అంతమొందించాల్సిన అవసరం అయితే ఈ దేశానికి ఉన్నది. లేకపోతే ఈ దేశం వైపు ఇప్పుడు ప్రపంచం కూడా చూస్తుంది, మంచి పని చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అని ప్రపంచం కూడా అప్రిసియేషన్ చేసే పరిస్థితిలో భారతదేశం ఇప్పుడు తల ఎత్తుకొని ఉన్నది. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఈ దెబ్బతోటే మొత్తం అంతమొందించాల్సిన అవసరం భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొన్ని అపవాదులు, కొన్ని లేనిపోని చెప్పి పాకిస్తాన్ కొన్ని దేశాలకు తప్పుడు వార్తలు చూపెడుతున్నది. కావాలని మా మీద దాడి చేస్తున్నారు, మా మనుషుల మీద దాడి చేస్తున్నారు, జనాల మీద దాడి చేస్తున్నారు. భారతదేశము చాలా విషపూరితమైన వాతావరణం కల్పించిందనే ఒక ప్రాపగండా కూడా మనం కూడా ధీటుగా సమాధానం చెప్తున్నాం. ఖచ్చితంగా అమెరికా నుండి ఇంకేదైనా వచ్చినా లేదా వాళ్ళు రేపు దోషులుగా నిలబడాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా పోలేదు, ప్రజలకు అన్యాయం దిశలో పోలేదు. అక్కడ ఉగ్రముక్కులకు కానీ వాళ్ళు చేస్తున్న చేష్టలకు వ్యతిరేకంగా మాత్రమే మనం ధీటుగా సమాధానం చెప్తున్నాం. భారతదేశం ఖచ్చితంగా భారత సైనికులు మాత్రం చాలా గుండె నింపడంతో భారతదేశ ప్రజలను ఒక హాయిగా గుండె మీద చేసుకొని బతికే విధంగా వాళ్ళు చూపించిన తెగువగా కూడా మనమందరం కూడా వారికి సల్యూట్ చేయాల్సిన
అవసరం ఎంతైనా ఏ సార్ రామ్మూర్తి గారు, అండ్ ఇంకొకటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గ్ లో అటు ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా సైనికులకు సంబంధించి సంఘీభావంగా ర్యాలీ తీశారు. అయితే మీరు అటు కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, వారు కూడా అటు సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. భారత సైనికులకు సంబంధించి కూడా సెల్యూట్ చేయడం జరిగింది. వారు కూడా సంఘీభావం తెలిపారు. అయితే ఏదైతే నిన్న తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో, రామ్మూర్తి గారు, రమేష్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తుంది, నేను రామ్మూర్తి గారిని అడుగుతున్నాను. రామ్మూర్తి గారు, ఏమైనా కార్యక్రమాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా తెలంగాణ? హలో, ఎస్ చెప్పండి. వినబడుతుందా? చెప్పండి, వినిపిస్తుంది. హలో, ఎస్ చెప్పండి రామ్మూర్తి గారు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం అంటే సైనికులు తీసుకున్న గొప్ప గొప్ప కార్యక్రమాలకు మేము సంఘీగా ఈ రోజు మా కవితక్క గారు సాయంత్రం 6 గంటలకు కూడా పెద్ద ర్యాలీ కూడా తీసుకున్నారు సైనికులకు మద్దతుగా. నిన్న కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మా పార్టీ ఖమ్మం జిల్లాలో కూడా మా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ గారు ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి దుందుడుకు చర్యలను, వారు చేసిన తప్పుడు విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా భారత సైన్యం గాని, మోడీ సర్కార్ గారు గాని తీసుకునే ప్రతి చర్యకు మేము మా వంతుగా మా సహకారం ఉంటుందని మా పార్టీ కూడా చెప్పింది. వారి యొక్క తెగువకు కూడా సెల్యూట్ చేసిన సైనికులకు. కాబట్టి ఎవరు ఏదైనా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు సైనికులు చేస్తున్న పోరాటానికి మనం మద్దతు పలకాల్సిందే. ఎందుకంటే అది మన జీవితాల కోసం చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడడానికి పనిచేస్తున్న సైనికులకు మనం అందరం కూడా ఎప్పుడు తోడు నీడగా అండదండగా ఉండాలనేది మా అభిప్రాయం.